హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జెంఎస్ జ్యోతి వ్లాగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఏదైతే థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనమాట. థర్డ్ మంత్లోనే స్కానింగ్ ఎందుకు తీస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. అంతకంటే మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు వీడియోలోకి వచ్చేద్దాం. చూసారా, మా మరదలకి ఇదిగోండి CRL 1.96 సెంటీమీటర్స్ ఉంది. ఇది స్కానింగ్ అనేది 8 వీక్స్ 5 డేస్కి అయితే తీశారనమాట. మనకి ఏంటంటే సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇంకా తెలిసాక ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఎందుకులే హాస్పిటల్కి వెళ్ళడం, స్కానింగ్ తీపించుకోవడం, ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం, ఇంకా 5th మంత్లోకి వెళ్ళొచ్చులే అని చాలామంది అయితే అపోహపడుతూ ఉంటారు. కానీ 5th మంత్ వరకు అయితే అస్సలు ఆగకూడదు. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇప్పుడు హార్ట్ బీట్ అయితే వచ్చింది కదా థర్డ్ మంత్లో మనం డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు స్కానింగ్ తీసేసి మనకి సింగిల్ బేబీనా లేకుంటే ట్విన్సా అనేది మనకి స్కానింగ్లో తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి ఇది హార్ట్ బీట్ అనేది ఇప్పుడు ప్రెగ్నెంట్ వస్తుంది కదా, అది మాత్రం యూట్రస్ గర్భసంచిలో వచ్చిందా లేకుంటే ట్యూబ్స్లో వచ్చిందా అంటే గర్భసంచిలో వచ్చిందనుకోండి అది హెల్దీ బేబీ, ట్యూబ్లో వచ్చిందనుకోండి అది ఎక్టోపిక్ అనమాట. ఎక్టోపిక్ అనేది అది హెల్దీ బేబీ కాదు. ఇప్పుడు మనం థర్డ్ మంత్ స్కానింగ్ తీయడం వల్ల గర్భధారణలో వస్తే మాత్రం హెల్దీ బేబీ కాబట్టి దాన్ని అట్లా ఉంచుతారు. నెక్స్ట్ యూట్రస్లో వస్తే ప్రమాదం కాబట్టి అది ఇంజెక్షన్ ద్వారా రిమూవ్ చేస్తారనమాట. మనం అదే 5th మంత్ వరకు వెయిట్ చేసామనుకోండి, అది బేబీ అనేది యూట్రస్లో ఒక స్టేజ్ వరకు పెరిగి అది అనేది కొలాప్స్ అయిపోతుందన్నమాట. దానివల్ల తల్లి మదర్ ప్రాణానికే చాలా ప్రమాదం అవుతుంది. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేస్తే ఇంకా ట్యూబ్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం స్కానింగ్ అనేది కన్ఫామ్గా చేయించుకుంటే ఇప్పుడు హార్ట్ బీట్ అనేది రెగ్యులర్గా అంటే మార్కు ద్వారా తెలుస్తుందన్నమాట. అది హెల్తీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిన వెంటనే వెళ్ళారనుకోండి, హార్ట్ బీట్ రాకపోయినా 2-3 వీక్స్ ఆగాక మళ్ళీ రమ్మంటారు. మళ్ళీ అప్పుడు చెక్ చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ అసలు హార్ట్ బీట్ అనేది మూవ్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత థర్డ్ మంత్ అయిపోయాక నెక్స్ట్ 5th మంత్కి చెక్ చేస్తారనమాట. చూడండి, 5th మంత్లో కూడా మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ హార్ట్ బీటు అదంతా బేబీ బాగుందా లేదా అనేది అయితే చెక్ చేస్తారు. అందుకే థర్డ్ మంత్లో కన్ఫామ్గా చెక్ చేసుకోవాలన్నమాట. చాలా వరకు ఈ రోజుల్లో ఏంటంటే గర్భం అనేది ట్యూబ్లో వస్తుంది, అది చాలా ప్రమాదం కాబట్టి ఒక్కసారి ట్యూబ్లో వచ్చిందనుకోండి అది ఎక్టోపిక్ కింద కౌంట్ చేస్తారు. ఇంకా ఒక్కసారి వచ్చిందనుకోండి అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే మ్యాక్సిమం ట్యూబ్లోనే వస్తుంది అనమాట. అందుకే మీకు తెలిసిన వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చాక వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనేది కొంచెం బలంకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ 5th మంత్ వరకు అయితే ట్యాబ్లెట్స్ అయితే బాగా యూజ్ చేయాలి. అప్పుడైతే బేబీకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, మిస్టేక్స్ అయితే చేయబాకండి. మీకు ప్రెగ్నెన్సీ అని తెలిసాక మాత్రం కన్ఫామ్గా మీరు స్కానింగ్ అయితే తీపించుకోవడానికి అయితే ట్రై చేయండి. వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళే పెరుగుతారులే 5th మంత్లో చేయించుకోవచ్చులే అని నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ఇది చెప్పడానికే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే నేను చాలామందిని చూశాను మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే. చాలా వరకు ఇంకా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. వాళ్ళు ఇలా చేసి ప్రాణాల దాకా వచ్చింది. చాలా ఇదైతే ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా ఫస్ట్ మామూలుగా వచ్చిన సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా చక్కగా రావాలనే యూట్రస్లోనే రావాలనేవి లేదు, ట్యూబ్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
అందుకే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా ఎప్పుడు వచ్చినా సరే మీరు థర్డ్ మంత్లో అనేది స్కానింగ్ అయితే కన్ఫామ్గా చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, దీనిలో మీకు యూజ్ అయ్యే విషయాలు ఏమన్నా ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.